ప్రభు కాలంలో పరిసయ్యులు కూడా, సద్దుకయ్యులు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ హృదయము మస్టుతో నిండి ఉందంట. వాళ్ళ హృదయము దేవుని కార్యాలను అంగీకరించలేకపోయింది. దేవుణ్ణి అంగీకరించలేకపోయారు. దేవుణ్ణే సిలువ వేశారంట. ఈనాడు కూడా క్రైస్తవులు, విశ్వాసులు పరిసయ్యుల్లాగా జీవిస్తున్నారని ప్రభు తేటపరుస్తున్నాడు. అందుకే ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు, నీ సహోదరుని ప్రేమించమంటున్నాడు. అప్పుడు నీ ఉపవాసం అనేది నాకు ఇష్టమవుతుంది. ఆ ఉపవాసము ఎందు నిమిత్తము అంటే కాడిమాను మోపులు తీయటానికి ఉపవాసం అంట. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఉపవాసం అంట. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే మనము వెలుగుతాము, నిత్యము క్రీస్తు వలె ఉంటాము అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఈ దినము మనము ఎలా ఉపవాసం ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం.